ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం. గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. ధనుసు రాశి, ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అనుకూలంగా మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం ఈ మే నెల. అయితే ఆర్థిక ప్రణతి చాలా మెరుగుపడుతుంది. సంపాదిస్తారు. సంపాదించిన ధనాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దేనికి ఎలా అడ్జస్ట్మెంట్స్ చేయాలనేటువంటి మంచి ఆలోచన మీకు ఉంటుంది. ఇతరుల మాటలు వినబట్టుకు మీరు మోసపోవద్దు. కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన వస్తుంది. తప్పకుండా వాటిల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. మీకు తెలియని విషయాలను కూడా పెద్దవారితో సంప్రదించి వారి ద్వారా మీ యొక్క ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఆకస్మాత్తుగా ధనప్రాప్తి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా డబ్బులు వచ్చేటువంటి సూచనలు. చిన్ననాటి స్నేహితులు కూడా మిమ్మల్ని కలుసుకుంటారు. వారి వల్ల మీకు మంచి ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా లభిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగడం వల్ల మీకు ఉన్నటువంటి ఆస్తిని మెరుగుపరుచుకోగలుగుతారు.
పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా జరుగుతాయి కొన్ని పనులు, కానీ విజయాన్ని సాధిస్తారు, మంచి లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు నిదానంగా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నం, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కష్టపడితే గాని ఫలితం లభించదు. అందరితోనూ కలుపుగోలుతనంగా ఉంటారు, కానీ మీరు మీ చుట్టూనే మోసగాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ ధనాన్ని నష్టపోకుండా మీరే కాపాడుకోండి. భూములు, ఇల్లు, స్థలాలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పితృ అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు కూడా మీకు లభించేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంది. భార్య వలన రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు వచ్చేటువంటి సూచన ఉంది. సినిమా రంగం వారికి కొత్త బిజినెస్ చేయాలన్న ఆలోచన వస్తుంది. కొత్త సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. శత్రువులు మీకు మిత్రులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముందు బాకీలన్నీ కూడా ఈ నెలలో కొంత వసూలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. కుటుంబం కోసం కొంత ఖర్చు చేస్తారు. అలాగే స్త్రీలు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, కాస్మెటిక్ ఆభరణాలు కొనుక్కోగలుగుతారు. విడిపోయినటువంటి భార్య భర్తలు కలుసుకుంటారు. ప్రేమికులు కూడా కలుసుకుంటారు. కొత్త స్త్రీల వల్ల పరిచయాలు ఏర్పడతాయి, అది చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా నష్టపోతారు. విదేశాల్లో గృహాలు కొనడానికి కూడా ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది, తప్పకుండా ఫలిస్తుంది. వీసాలు వస్తాయి. మీకు రావాల్సినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి బిల్లులు, బకాయిలన్నీ కూడా ఈ మాసంలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు అనుకున్న విధంగా గోల్ రీచ్ అవుతారు. ఆర్థిక పరంగా ఎదుగుదల చాలా బాగుంటుంది. ఆగిపోయినటువంటి ఇండస్ట్రీస్, ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసుకుంటారు. విహార యాత్రలు చేస్తారు. కుటుంబంలో పుణ్యక్షేత్రాలను కూడా తిరిగి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దవారు హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలో ఇన్సూరెన్స్ చేసుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటారు. అప్పులు తీర్చుకుంటారు. ఆభరణాలు మొదలైన వాటిని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు విశేష ధనప్రాప్తి పొందుతారు. 3-4 రకాలైనటువంటి వ్యాపారాలు చేయడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు వ్యవహరించుకోండి. అలసిపోతారు. శరీరం మీకు సహకరించకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొంత సహచరుల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ అధికారుల వలన సహాయ సహకారాలు ఉంటాయి. తర్వాత స్త్రీలకు ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొత్త స్నేహితులు పరిచయం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కంపెనీలు మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పిడి కనిపిస్తుంది. జీతాలు పెరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాల కోసం ఇంకా అధికంగా ఆర్థిక పరంగా ఎదగడం కోసం మీరు లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజించండి. కనకదార స్తోత్రాన్ని పారాయణించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి తులసి మాలతోటి అలంకరించండి. తులసి దళాలతోటి పూజ చేయండి. తప్పకుండా మీకు లైఫ్ లో అభివృద్ధి కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.